అభిరుచి మీ అభిరుచి. నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు మంచి మంచి వంటకాలని, వాటిలోని పోషక విలువల్ని, అలాగే మంచి మంచి చిట్కాలని మీకు అందిస్తున్న మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వంటకాలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు కోరే వంటకాలని మా షెఫ్ చిటికలో చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరే వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నా. రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట కోరారో చూద్దామా? ఓకేనండి. ఓకే. అనుష గారు బంగాళదుంప వంకాయ కాంబినేషన్ లో ఏదైనా డిఫరెంట్ గా కర్రీ చేసి చూపిస్తారని చెప్పేసి కోరారు. బంగాళదుంప వంకాయతో ఏదైనా డిఫరెంట్ కర్రీ అని అడుగుతున్నారు. డిఫరెంట్ గా అంటే రెగ్యులర్ అయితే మనం చేసుకుంటూ ఉంటాం వంకాయ అండ్ బంగాళదుంప కాంబినేషన్. మరి డిఫరెంట్ గా అంటే ఏం చేయొచ్చు? గుత్తి వంకాయ చేస్తాను బంగాళదుంపతో. ఆలు గుత్తి వంకాయ కూర. ఆలు గుత్తి వంకాయ కూర. మామూలుగా మన గుత్తి వంకాయలో స్టఫింగ్ డిఫరెంట్ మసాలా తీసుకుంటాం కదా. అవును. సో ఇక్కడ ఆలు బేస్ లో తీసుకున్నాం. ఓకే. సో డిఫరెంట్ గా అనగానే మీరు ఇమీడియట్ గా వావ్ సూపర్ అండి, బాగుంది. ఓకే, మరి ఆలు గుత్తి వంకాయ కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలు గుత్తి వంకాయ కూరకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, శనగపిండి 1 టీ స్పూను, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, టొమాటో ప్యూరీ 1 కప్పు, చాట్ మసాలా 1 టీ స్పూను, నిమ్మరసం 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను గుత్తి వంకాయ మనం మామూలుగా ఇలా చీలికలు చేసుకుంటాం కదా వంకాయలు. సో ముందుగా నేను రెడీ చేసి పెట్టేస్తాను. ఓకే. మనం పెద్ద సైజ్ లో తీసుకున్నారు కదా వంకాయలు. సైజ్ అనేది మన ఇష్టం. ఓకే, అది కూడా అన్ని ఈక్వల్ గా తీసుకున్నారు, బాగున్నాయి. సో అంటే ఒకే సైజ్ లో ఉండేట్టుగా తీసుకోవాలి మనం, ఏ సైజ్ తీసుకున్నా. ఓకే. సో మనకు అంటే ఉడికేటప్పుడు ఒకేసారి అన్ని ఉడికిపోతాయి. అవును. సో ఉడికించిన బంగాళదుంప ఇలా మెత్తగా మెది పెట్టేసుకున్నాం. ఓకే. సో నార్మల్ గా ఇలా గుత్తి వంకాయలో స్టఫింగ్ అనేది మనం ఎక్కువగా పల్లీలతో కానివ్వండి, ఉల్లిపాయలతో, కొబ్బరి వీటితో చేస్తూ ఉంటారు. సో ఇది డిఫరెంట్ గా కొత్తగా ఉంది. ఇది చూసిన తర్వాత నాకు తెలిసి చాలా మంది ట్రై చేస్తారు. సో కొద్దిగా శనగపిండి. ఓకే. ఈ శనగపిండి దేనికి యాడ్ చేస్తానండి? డైరెక్ట్ బంగాళదుంపలు అన్ని మిక్స్ చేసి వేసుకోవచ్చేమో. అంటే కొంచెం పట్టుకొని ఉంటుంది దాంట్లో, ఉడి బయటికి ఊడి రాకుండా. ఓకే. సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం. ఓకే. కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా నిమ్మరసం. ఓకే. అలాగే కొద్దిగా చాట్ మసాలా. ఓకే. ఈ చాట్ మసాలా కంపల్సరీ అండి దీంట్లో ఉంటే కొంచెం ఆ చట్పటాకు బాగుంటుంది. ఓకే. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఓకే. లోపల స్టఫింగ్ ఇది రెడీ చేస్తున్నారు మీరు? అవునండి. సో ఇప్పుడు మనం స్టఫ్ చేసేసుకుందాం. ఓకే. సో వీటి మధ్యలో మనం ఈ స్టఫింగ్ కూరుకోవాలి. ఓకే. ఇంకా స్టఫ్ చేసి డైరెక్ట్ మనం కుక్ చేసేసుకోవడమే. కుక్ చేసి మళ్ళీ ఇప్పుడు కర్రీ అన్నారు కదా. అవును. దానికి మళ్ళీ గ్రేవీ రెడీ చేసుకుంటే బాగుంటుంది. కావాలంటే ఇలా ఫ్రైగా కూడా చేసుకోవచ్చు. సో ఇలా అన్ని వంకాయలు మనం స్టఫ్ చేసుకోవాలి అంతేనండి? అవునండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు వీటిని కొద్దిగా నూనె వేసుకొని వేయించుకోవాలండి. ఓకే. సపరేట్ గా వేయించిన తర్వాత గ్రేవీ ప్రిపేర్ చేయాలి. గ్రేవీ విడిగా చేసుకొని దాంట్లో మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో దీంట్లో ఒక్కొక్కటిగా వేసేసుకుని మనం. ఓకే. సో అన్ని వైపులా టర్న్ చేస్తాం మధ్య మధ్యలో.
సో ఈ బంగాళదుంప కాబట్టి లోపల నుంచి చప్పుడు ఇంకా బయటికి రాదనుకుంటాను. చక్కగా దానికే అంటే ఫిక్స్ మనం అయిపోయి టర్న్ ఉంటుంది చేసేటప్పుడు బంగాళదుంప. కూడా కొంచెం జాగ్రత్తగా టర్న్ మ్మ్. ఓకే మూత ఓకే పెట్టేస్తారా? ఎస్. సో ఇవన్నీ వేగాలండి. అవునండి. సో వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలా? ఎస్ ఓకే, మరి ఆలోపు ఒక చిట్కా చూద్దామా? తప్పకుండా. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మొదటి చిట్కా. కోడిగుడ్డు పెంకుల్ని పడేసే బదులుగా మొక్కల మొదళ్లలో వేసినట్లయితే మొక్కలు ఏపుగా పెరుగుతాయి. చిట్కా చూసారుగా? ఓకే, ఇంకొంచెం కావాలండి. ఓకే. సో కలర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంది కదండి, కొంచెం బ్రౌన్ change కలర్ లోకి అవుతుంది కదా. వచ్చేస్తుంది. ఎస్. సో ఇలా మనం గ్రేవీ స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఎలాగో సో ఇది అలాపు- కొంచెం కుక్ అయిపోయింది కాబట్టి మిగతాది గ్రేవీ చేసుకునేంత సేపట్లో ఇది కూడా అయిపోతుంది. మిగతా అది కూడా అయిపోతుంది. ఓకే, సో అది సో dish అటువైపు చేసేద్దాం. మార్చేసుకుందాం. Yes. ఇది కలుపుతూ ఉండాలేమో అండి అటు ఇటు. మధ్య మధ్యలో జస్ట్ అలా టర్న్ ఓకే. చేస్తాం. సో ఇప్పుడు గ్రేవీకి కొద్దిగా నూనె వేసుకొని సో ఇక్కడ గ్రేవీ అంటే ఏది యూజ్ చేస్తున్నారండి ఈ స్టఫింగ్ కి? స్టఫ్డ్ వంకాయకి టమాటో ప్యూర్ టొమాటో ప్యూర్. టమాటో ప్యూర్ సో ఈ టొమాటో ప్యూర్ అయితేనే బాగుంటుందా దీనికి? కొంచెం పుల్లగా ఉంటుంది కదా. సో Okay. మసాలా బేస్ కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ దాంట్లో కొంచెం బంగాళదుంప హెవీగా ఉంది కదా. అవును. సో సింపుల్ గా చేస్తాం. ఓకే. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సో దీంట్లో ఇక్కడ గ్రేవీకి సరిపడా ఉప్పు, ఓకే. సో జస్ట్ ఇందాక స్టఫింగ్ కి సరిపడ మాత్రం వేశారు కదండి? అవును. ఓకే. కారం, పసుపు, అలాగే ధనియాల పొడి, ఓకే. సో ధనియాల పొడి ఇక్కడే వేసేయాలండి మొత్తం ఆయిల్లో? ఎస్ అండి, కొంచెం వేగితే బాగుంటుంది. ఓకే. తర్వాత టమాటో ప్యూరీ, ఇది ఉడికించి గ్రైండ్ చేశారండి? లేదు పచ్చిదే తీసుకుంటాం. పచ్చిదే. ఓకే. సో ఎలా చక్క ఇక్కడే బాయిల్ అయిపోతుంది Yes. ఫాస్ట్గా. ఒకసారి మూత తీస్తాం. ఎస్. మూత పెట్టేసి కొద్దిగా అయితే అయిపోతుంది. ఓకే. ఈ రోటీస్కైనా రైస్కైనా చాలా బాగుంటుంది. ఎస్. ఓకే అండి. వావ్, అది కూడా ఉడికిపోయింది Side కదండి? కొంచెం మూత తీస్తారా? Yes. ఇది కూడా అయిపోయినట్టుంది. ఎస్. సో మొత్తం ఈ టమాటో ప్యూరీ మొత్తం కూడా వంకాయలకు పట్టేస్తే మనకి రెడీ అయిపోయినట్టే కదండి? అంతేనండి. ఓకే. సో కొద్దిగా వాటర్ వేస్తున్నాను. కొద్దిగా లూజ్ అవ్వడానికి అండి? అవునండి. ఓకే. సో ఇది కొద్దిగా మగ్గితే మనకు రెడీ అండి. ఓకే. బంగాళదుంప గుత్తి వంకాయ. సో రెగ్యులర్గా చేసుకునే కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా. ఓకే, రెడీ అయిపోయిందండి. ఓకే. ఎవరో ఒకరు ఎక్కడో చోట ట్రై చేసే ఉంటారు. ఇది మీరు ఇప్పుడు వచ్చిన థాట్ అండి, లేకపోతే ముందు ఇలా ఎవరైనా ట్రై చేశారా, చేసుంటారా? అంతగా తెలియదు, బట్ తను కొంచెం అడిగినందుకు- డిఫరెంట్ గా అడిగింది కదా. ఓకే. సో ఇలా చేస్తే బాగుంటుంది. ఓకే. వంకాయలు ఎరగకుండా వేయడం కూడా ఇంత నీట్గా వేశారు. సో కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే.
ఓకే, కర్రీ రెడీ అండి. ఓకే, మరి వేడి వేడిగా ఆలు గుత్తి వంకాయ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. ఆలు గుత్తి వంకాయ కూర తయారు చేయు విధానం. ముందుగా ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, నిమ్మరసం, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. వంకాయలను స్టఫింగ్ కి వీలుగా 4 చీలికలుగా కట్ చేసి ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని కూరుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, టొమాటో ప్యూరీ వేసి వేగనివ్వాలి. తర్వాత మగ్గించిన వంకాయలను వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు గుత్తి వంకాయ కూర రెడీ. ఆలు గుత్తి వంకాయ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు చేసేద్దాం. ఓకే అండి. చాలా 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 బాగుందండి. నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఎస్ అండి. మా నోట్లో ఇంకా వాటరింగ్ వస్తూనే ఉంది అలాగా. సో అది లోపలదేమో కట్టెట్లా ఉంది తింటుంటే, దానితో వంకాయ యాడ్ ఆన్ అయింది. నిజంగా చాలా బాగుంది. దానితో టొమాటో గ్రేవీ మీరు అన్నట్టుగా కూడా తగిలి ఎస్ చాలా బాగుంది. ఆలు గుత్తి వంకాయ చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పింగాణి పాత్రల పైన మరకలు పోవాలంటే బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్లు కలిపి ఆ మరకల్ని తుడిచేస్తే ఈజీగా వదిలిపోతాయి. ఆలు గుత్తి వంకాయ కూర ఇంట్లోనే ఈజీగా, ఫాస్ట్ గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా చెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం. మధురం మధురంలో ఈరోజు మనం క్యారెట్ కోకో బర్ఫీ చూడబోతున్నాం. మరి అది ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు మధురం మధురంలో క్యారెట్ కోకో బర్ఫీ చేయబోతున్నారు. అవునండి. బర్ఫీలో ఈ చాక్లెట్ పౌడర్ కాంబినేషన్ ఏంటి, బాగుంటుందా? చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ కోకో అంటే నేను సింగిల్ కోకో కాకుండా 2 కోకోస్ వాడుతున్నాను. కోకోనట్ కూడానా? ఎస్. ఓకే, అయితే డిఫరెంట్ గా బాగుండొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది. కానీ టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది కదా ఇది ప్రాసెస్. అంటే కొంచెం మనకి బర్ఫీ కాబట్టి కొంచెం అది దగ్గర పడడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో అది ఎలా ఈజీగా చేసుకోవాలో మీరు మాకు చెప్పాలి. తప్పకుండా. ఓకే, మరి క్యారెట్ కోకో బర్ఫీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యారెట్ కోకో బర్ఫీకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూను, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1/2 కప్పు, కోకో పౌడర్ 1 టేబుల్ స్పూను, పాలు 1/4 కప్పు. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. క్యారెట్ కోకో బర్ఫీ. ఓకే అండి. సో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ముందుగా. ఓకే. సో స్వీట్ అనగానే కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ ఉండాలి, యాలకుల పొడి ఉండాలి, నెయ్యి ఉండాలి. ఎస్. ఓకే. డ్రై ఫ్రూట్స్ అండి. కిస్మిస్, బాదం, కాజు, కొంచెం పిస్తా కూడా మన ఇష్టం. మరి పిస్తా కూడా వేసుకోవచ్చా కావాలంటే? వేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా యాడ్ చేశారా మీరు? యాడ్ చేశాను. ఓకే. ఎస్ ఎస్. కానీ కోకో పౌడర్తో స్వీట్స్ అంటే ఇంకా పిల్లలైతే ఇష్టంగా తినేస్తారు. చాక్లెట్ ఫ్లేవర్ అలా తగిలితే చాలు చాలు, అది దేంట్లో ఉన్నా సరే లాగిచ్చేస్తారు. సో దీంట్లోనే కొద్దిగా నెయ్యి వేసుకుని. ఓకే. క్యారెట్. ఓ, క్యారెట్ ని చక్కగా నేతిలో వేయించుకోవాలి. చక్కగా క్రంచీగా తయారవుతుంది కదండి ఇలా తురిమిన తర్వాత మనం వేస్తే. అవునండి. సో ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం వేగనివ్వాలండి. ఓకే. సో ఇది వేగిన తర్వాత మనం మీద ప్రాసెస్ చేయాలండి. ఎస్ అండి. ఓకే, మరి అది మీరు వేస్తుండండి, అలా ఒక చిట్కా చూస్తాం. ఓకే. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. డైనింగ్ టేబుల్ పైన ఈగలు వాల్తున్నట్లయితే ఉప్పు కలిపిన నీళ్లతో డైనింగ్ టేబుల్ ని క్లీన్ చేస్తే ఈగలు రాకుండా ఉంటాయి. చిట్కా చేశారుగా, దగ్గరకు వచ్చేసింది కదండి, వెట్నెస్ మొత్తం పోయింది. ఎస్, కొంచెం పొడి పొడిగా కావాలి. ఎస్. సో ఇప్పుడు సరిపడా పంచదార. సో ఇందులోనే పంచదార వేసేయాలి. అవునండి. సో క్యారెట్ ఎంత స్వీట్ గా ఉంది చూసుకుని దానికి తగ్గట్టుగా పంచదార యాడ్ చేసుకోవాలి. సో ఒక్కొక్క క్యారెట్ ది మనం చిన్న ముక్క టేస్ట్ చేసి అప్పుడు. ఎస్.
సో కొన్ని కొంచెం ఎక్కువ స్వీట్ ఉంటాయి, కొన్ని తక్కువగా ఉంటాయి కదా. కావాలంటే మొత్తం కంప్లీట్ వేడి అయిపోయిన తర్వాత కూడా కొంచెం టేస్ట్ చేసి సరిపోకపోతే కూడా యాడ్ చేసుకోవచ్చు కదా పంచదార. యాడ్ చేసుకోవచ్చు, బట్ ఒకేసారి యాడ్ చేస్తే బాగుంటుంది. ఓకే. కొద్దిగా యాలకుల పొడి, పంచదార అంతా కరగనివ్వాలి. కరిగి మొత్తం దగ్గరికి రావాలండి ఇది? మెల్ట్ అయితే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరి పొడి ఉంది. ఓకే. ఇది ఎండు కొబ్బరి పొడి కంపల్సరీ అండి? సో ఇక్కడ కోకో అన్నాం కదా, ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే. కావాలంటే ఎండు కొబ్బరి పొడి అవాయిడ్ చేసి ఉత్త చాక్లెట్ పౌడర్తో చేసుకోవడం అలాంటిది ఏమైనా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎండు కొబ్బరి వేస్తున్నాం కాబట్టి నేను అంటే కొంచెం మనకు దగ్గరికి రావడానికి రవ్వ వాడట్లేదు. సో ఓన్లీ మీకు కోకో పౌడర్ వాడితే కొంచెం రవ్వ వేసుకుంటే మనకి కొంచెం బ్యాండింగ్ బాగుంటుంది. సో ఇప్పుడు కోకో పౌడర్లో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుని, లేదా డైరెక్ట్గా కోకో పౌడర్ ఇక్కడ వేసుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే డ్రైగా ఉంది కాబట్టి. ఓకే. సో కొంచెం యాడ్ చేస్తున్నాను నేను. అలా అయితే ఇంకా ఈజీగా కలిసిపోతుంది. అవును. ఉత్త ఎండు కొబ్బరి అండ్ చాక్లెట్ పేస్ట్ బాగుంటుందండి? అప్పుడు ఎక్కువ చాక్లెట్ టేస్ట్ వస్తుంది, మన చాక్లెట్ తిన్నట్టుగా ఉంటాయి కొన్ని కొబ్బరి చాక్లెట్లు వస్తాయి, అలా ఆ టేస్ట్ కూడా ఉంటుందేమో. సో ఓన్లీ అనుకున్నప్పుడు మనం కోకో కాకుండా మామూలుగా మనకి డ్రింకింగ్ చాక్లెట్ పౌడర్ కూడా దొరుకుతుంది కదా, సో అది వేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఓకే. సో బాగా కలిపేసుకుని, ఓకే, సో స్టవ్ ఆపేసేసి, బా మంచి వాసన వస్తుంది రాజు గారు. సో ఒక ప్లేట్ నెయ్యి రాసేసుకుని దాన్ని స్ప్రెడ్ చేసిన తర్వాత మనకి ఈజీగా రావడానికి నెయ్యి వేస్తున్నారు. ఓకే. సో అది కొంచెం డ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతేనండి? అంతేనండి. ఓకే. లేదా ఏమైనా మోల్స్ ఉంటే దాని దగ్గర షేప్ కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది అలా. ఓకే. ఓకే. సో వీటిపైన అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్. సో వాటితో కూడా డిజైన్ చేస్తున్నారా రాజు గారు? అలానే లేదు, మన ఇష్టం వచ్చినందుకు ఇలానే చేస్తాం. ఓకే. సో ఇది కాస్త మనం ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఓకే. సో కాసేపు ఇది మనం పక్కన పెట్టేద్దాం. ఓకే. సో ఇది చల్లారేలోపు మీరు మాకు కార్వింగ్ చేసి చూపిస్తారా? ఓకే. ఓకే. కానీ అది క్యారెట్ కొబ్బరి ఇవన్నీ మిక్స్ అయ్యి చాలా బాగా వస్తుందండి నిజంగానే. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో క్యాప్సికమ్ క్యారెట్. సో ఈజీ కార్వింగ్ చేస్తున్నాను. సో చిన్న పిల్లలైనా సో ఈజీ అయితే పిల్లలందరూ కూడా ట్రై చేస్తారు. హాలిడేస్ కదా, కొన్ని వాళ్ళ బేస్ లో అంటే వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సమ్మర్ లో కొన్ని కార్వింగ్స్ నేను చూపిస్తున్నాను అన్నమాట. ఓకే. సో కొంచెం రౌండ్ గా ఉన్నది, కొంచెం పెద్ద సైజ్ ఉన్నది తీసుకోవాలి క్యాప్సికమ్. ఓకే. సో జిగ్జాగ్ గా కట్ చేయాలి, అంటే ఈవెన్ గా కాకుండా ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఒకటి పెద్దగా తీసుకున్నాను, ఒకటి చిన్నగా చేశాను. ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇక్కడ కలవాలండి. సో అప్పుడు మనకు ఇలా ఈజీగా రెండుగా వచ్చేది, విడిపోయి వచ్చేస్తుంది. సో రెండో దాంట్లో మధ్యలో సీడ్ ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం కేర్ఫుల్గా తీసేయాలి. కానీ ఇది తీసేటప్పుడు కొంచెం కష్టమే, మళ్ళీ పక్కన లేయర్స్ ఎక్కడ కట్ అయిపోతాయని. ఒకటి కట్ అవుతుంది ఎలాగైనా, సో కట్ కాకుండా జాగ్రత్తగా చూసుకుంటే ఇంకా బెటర్. ఓకే. ఓకే. సో 2 క్యారెట్స్, కొంచెం పెద్దగా ఉంది ఒకటి, కొంచెం చిన్నగా ఉంది ఒకటి తీసుకున్నాను. సో బేస్ కట్ చేసుకోవాలి. ఓకే. ఇలా నిలబెట్టు. సో పైన కూడా కొంచెం లేవల్ చేయాలి. సో అలా పీల్ చేయకుండా న్యాచురల్గా అలాగే వదిలిపెడితే బాగా కనిపిస్తుంది. ఓకే. సో ఇది కూడా సేమ్ అలాగే. ఓకే. సో ఇక్కడ చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఇలా పైన కప్పేస్తాం.
సింపుల్ గా కొంచెం height ఈజీగా ఒకటి కొంచెం నీట్ height గా తక్కువ ఇలా. చాలా 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 బాగుంది. ఓకే ఓకే ఇది సింపుల్ గా ఈజీగా ఉంది. ప్రతి ఒక్కరు కంపల్సరీ ట్రై చేయండి. చూడడానికి కూడా చాలా బాగుందండి. సో దీని మధ్యలో కొబ్బరి బొండాలు కూడా పెట్టాలనుకుంటే ఇప్పుడు మనకి ఈ సీజన్ లో తెల్ల ద్రాక్ష వస్తుంది కదా. అవును. సో చిన్న సైజ్ కొంచెం రౌండ్ గా ఉన్న గ్రేప్స్ తీసుకొని ఒక 3-4 బంచ్ అలా తీసేసుకొని కింద నుంచి టూత్ తో గుచ్చేస్తే విత్ కొబ్బరి బొండం. ఎస్ అవును సూపర్. సో అది కూడా చేయొచ్చు హ్యాపీగా. ఓకే సో ఇది కొంచెం చల్లారినట్టుంది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత పీసెస్ మనం డీప్ ఫ్రీజర్ లో పెట్టుకొని తీసుకోవచ్చు కదండి చల్లగా. తొందరగా కావాలనుకుంటే డీప్ ఫ్రిడ్జ్ లో. ఓకే సో దీన్ని ఇంకొంచెం ఇంప్రూవైజేషన్ చేసి కవర్స్ ఏమన్నా దానికి చాక్లెట్ కవర్స్ ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేసి కూడా ఇవ్వచ్చు పిల్లలకి హ్యాపీగా. అలా ఇవ్వచ్చు, లేకపోతే కప్ కేక్స్ మనకి ఆ పేపర్ కప్స్ లా దొరుకుతాయి కదా. సో వాటిలో కూడా మనం స్టఫ్ లా చేసేసి మనం ఇవ్వచ్చు. సో ఇలా షేప్ లో వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఇలా కావాలంటే చాక్లెట్ షేప్ లో కూడా చేసుకోవచ్చు కదా. ఇది వస్తుంది అలాగా రోల్ చేసుకోవచ్చు. రోల్స్ అయినా చేసుకోవచ్చు. ఓకే షేప్స్ అనే ఇంకా మనం డిఫరెంట్ డిఫరెంట్ గా చేసేసుకోవచ్చు. ఎస్ ప్లేట్ ఇస్తారా? ఎస్ సో ఇంటికి చుట్టాలు వాళ్ళు వీళ్ళందరూ వస్తుంటారు, పిల్లలతో మొత్తం ఇల్లంతా నిండిపోయి ఉంటుంది. ఇలాంటి కనుక చేసి ప్రజెంట్ చేస్తే చాలా బాగుంటుంది, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునండి. కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఇది కొంచెం కేర్ఫుల్ గా మనం పీసెస్ చేసుకోవాలి. ఓకే 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 క్యారెట్ కోకో బర్ఫీ రెడీ అండి. ఓకే మరి చక్కటి కారంతో పాటు క్యారెట్ కోకో బర్ఫీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. క్యారెట్ కోకో బర్ఫీ తయారు చేయు విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో క్యారెట్ తురుము వేసి వేయించాలి. దీనిలో పంచదార వేసి బాగా కరగనివ్వాలి. తర్వాత యాలకుల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత కోకో పౌడర్ లో తగినన్ని పాలు పోసి బాగా కలిపి దీనిలో పోసి మరి కాస్త దగ్గర పడనివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లో సమంగా పరిచి పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కాస్త చల్లారనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే క్యారెట్ కోకో బర్ఫీ రెడీ. క్యారెట్ కోకో బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూస్తారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. ఈ బర్ఫీలో నేను కొబ్బరి ఎందుకు అని అడిగాను. ఇది కాకుండా వేరేలా చేసుకోవచ్చు అని చాలా రకాలుగా అడిగాను, కానీ కొబ్బరి లేకపోతే టేస్ట్ లేదనే చెప్పాలండి. సో అంటే కొబ్బరి కూడా యాడ్ అయ్యి ఎస్ ఆ కోకో పౌడర్, క్యారెట్ కి కోకో పౌడర్ కి కొబ్బరి, ఎండు కొబ్బరి అనేది యాడ్ ఆన్ అయ్యి నిజంగా చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంది. సూపర్ గా ఉంది. ఎస్ నిజంగా చాక్లెట్ లో చేసి పిల్లలకి వెళ్ళి చాక్లెట్స్ మంచి వచ్చు. ఇక హోమ్ మేడ్ ఫుడ్ లా ఉంటుంది. సీరియస్లీ చాలా టేస్టీగా ఉందండి. అండ్ ఈజీగా కూడా మీరు మాకు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. క్యారెట్ కోకో బర్ఫీ చాలా టేస్టీగా ఉందండి, చాలా ఈజీ కూడా. వెంటనే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వైట్ షూస్ పైన మరకలు అంటినట్లయితే నెయిల్ పాలిష్ రిమూవర్ తో ఆ మరకల్ని తుడిచేస్తే అవి ఈజీగా వదిలిపోతాయి. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సుమా అండి. సుమ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? సైదాబాద్ కాలనీ. సైదాబాద్ కాలనీ నుంచి. ఓకే ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఓకే. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సుధా. సుధా గారు. మీ పేరు? సుమా. సుమా. సుమా గారు అండ్ సుధా గారు. ఓకే మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? మియాపూర్ నుంచి వస్తున్నా. మియాపూర్ నుంచి. మీరేం చేస్తూ ఉంటారు? కొరియన్. హౌస్ వైఫ్. ఏం చేస్తుండ అంటే నేను చెప్పేస్తున్నారా? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? మీ ఇద్దరు పరిచయం ఉందా? ఎస్ అండి. మా వదిన. వదిన మరదల్లా సుమా గారు అండ్ సుధా గారు. ఓకే మరి ఫస్ట్ ఎవరు వడ్డీ చేస్తున్నారు? నేను చేస్తానండి. మీరు చేస్తున్నారా? ఏ వడ్డీ చేస్తున్నారు? కొరియాండర్ పన్నీర్ రైస్. కొరియాండర్ పన్నీర్ రైస్. ఓకే మరి కొరియాండర్ పన్నీర్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కొరియాండర్ పన్నీర్ రైస్ కి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర 2 కట్టలు, బాస్మతి బియ్యం 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూను, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 5, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూను, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, షాజీరా కొద్దిగా, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే సుధా గారు స్టార్ట్ చేద్దామా? ఓకే ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ ఆన్ చేయాలా? ఓకే. నెయ్యి అండి. నెయ్యితో చేస్తున్నారా ఇది? అవునండి. నెయ్యితో చేస్తే బాగుంటుందా? టేస్ట్ Okay. బాగుంది. ఫ్లేవర్. కొద్దిగా షాజీరా అండి. షాజీరా. ఓకే. బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, దాల్చిన చెక్క, 2 లవంగాలండి, ఓకే, ఇలాచి, మసాలా దినుసులు అన్నీ వేశారు. మసాలా దినుసులు, బిర్యానీ ఆకు. ఓకే. ఇప్పుడు ఆనియన్స్, ఉల్లిపాయలు. ఓకే. ఈ రైస్ ఐటమ్ నెయ్యితో అయితే బాగుంటుంది. నిజంగా నేను నేతిలో ఇవన్నీ కూడా వేసే వరకు మంచి వాసన వస్తుంది. ఆయిల్ కంటే నెయ్యితో టేస్ట్ ఎక్కువ ఉంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ జీడిపప్పు అండి. జీడిపప్పు. ఓకే. పన్నీర్ ముక్కలు కూడా వేయించేస్తున్నారా? ఓకే. ఇక్కడ రైస్ ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చారా? బాస్మతి రైస్. ఇక్కడ కొరియాండర్ అన్నారు, ఏం వాడుతున్నారు? కొరియాండర్ అంటే పేస్ట్, కొత్తిమీర పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు. పుదీనా ఫ్లేవర్ కోసం అండి. ఓకే. కొరియాండర్ ఎక్కువ తీసుకుంటాం. ఓకే. అండ్ బిర్యానీకి సరిపడా సాల్ట్ కూడా దాంట్లోనే సో వేస్తాం. బిర్యానీ అంటాం కాబట్టి కొంచెం పుదీనా అలా మాడవరుసగానే వేయాలి. అంతే అండి. పచ్చిమిర్చి, పుదీనా అండ్ కొరియాండర్ పేస్ట్. ఓకే. పుదీనా, కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయలు. కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువ ఉంది, పుదీనా కొంచెం లైట్ గా ఫ్లేవర్ కోసం వేసాను. పచ్చిమిరపకాయల కారం ఈ మొత్తం బిర్యానీకి సరిపడా అండ్ సాల్ట్ కూడా బిర్యానీకి సరిపడా. బిర్యానీకి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేస్తాం. మిక్సీ పట్టేసాను. ఓకే. ఈ పేస్ట్ ఇక్కడ వేయాలా? అవునండి. సో ఈ కొత్తిమీర ఫ్లేవర్ తో మనకి బిర్యానీ బాగుంటుందా? బాగుంటుందండి. రైస్ ఐటమ్ అన్నారు, సో ఇది బిర్యానీ. కొత్తిమీర పన్నీర్ రైస్. కొత్తిమీర పన్నీర్ రైస్. ఏ రైస్ అయినా మనకి ఇలా కనుక చేసుకుంటే బిర్యానీ అని వస్తుంది కదా ఫస్ట్. అవునా? సో ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత మనకి మిగతా ప్రాసెస్. ఆల్మోస్ట్ అన్ని వేస్తారు కదా మీరు? వేసేసాము. ఇంకా రైస్ ఒకటి వేసి కలిపేస్తే మనకి డిష్ రెడీయా? అంతే అంతే. అయ్యో ఇదేదో బాగుంది సింపుల్ గా. సో పొద్దునే బాక్సెస్ కానివ్వండి. గరం మసాలా అండి. ఈజీగా చేయొచ్చు. గరం మసాలా చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు ఇది. చాలా ఈజీగా. సో రైస్ అనేది ముందు బాయిల్ చేసి పెట్టుకోవాలి, ఇది పేస్ట్ చేసి పెట్టుకోవాలి. పేస్ట్ చేసి పెట్టుకోవాలి. రైస్ ఉన్నప్పుడు మనకు అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు కదా. ముందు ప్రిపేర్ కావాలని అవసరం లేకుండా రైస్ మనకి మిగిలిపోతే మార్నింగ్ ఇలా చేసేసుకోవచ్చు. కొత్తిమీర పేస్ట్ చేసేసి వేసేస్తే అయిపోతుంది ఏమి లేకుండా. ఎక్కడ నేర్చుకున్నావు ఇది? మా అత్తగారు. అత్తగారు నేర్పించారా? అవునండి. ఓకే. కొత్తగా మ్యారేజ్ అయిందా మీకు? అవును. ఎన్ని మంత్స్ అవుతుంది? 4 months. 4 months అవుతుందా? కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో అప్పుడే వంటలు నేర్చేసుకున్నాం. ఇప్పుడు అన్నం, రైస్ వేసేయడమేనా? బాస్మతి బియ్యం పొడి పొడిలాడుతూ మనం ఉడికించి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ చేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇది కలిపేస్తే రైస్ రెడీ. అంతేనా? ఎస్. ఓకే. సో ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కనుక మనం స్టవ్ మీద వచ్చినట్టయితే మిగతా ఫ్లేవర్స్ అన్ని కూడా రైస్ పట్టేస్తే అప్పుడు మనకి డిష్ రెడీ అయిపోతుంది. కొత్తిమీర మామూలుగా చూస్తే ఇష్టపడని వాళ్ళకి పేస్ట్ చేస్తే కూడా తెలియదు కదా, తినేస్తారు. కాకపోతే ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా వేసి ఇంకా మీరు పుదీనా అండ్ పచ్చిమిరపకాయ పేస్ట్ యాడ్ చేశారు కాబట్టి కొంచెం తగ్గి లైట్ గా ఫ్లేవర్ తెలుస్తూ మాత్రం బాగుంటుంది కదా. ఓకే. రెడీ అయిపోయిందండి మీ డిష్. స్టవ్ ఆఫ్ చేసేనా? గైడ్ తీసుకున్నా అక్కడ ఉంది అయినా. మంచి వాసన వస్తుందండి కొత్తిమీరది.
రెడీయా? ఇంకేమైనా వేసేది ఉందా? అంతే. సో నార్మల్ గా ఏ డిష్ అయినా పైనుంచి ఇలా కొంచెం కొత్తిమీర వేస్తారు. ఇది మొత్తం కొత్తిమీర కొత్తిమీర పన్నీర్ రైస్ ఫ్లేవర్ కనబడుతుంది. ఓకే, కొరియాండర్ పన్నీర్ రైస్ రెడీ. మంచి వాసన వస్తుందండి. ఓకే, మరి దీన్ని టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. కొరియాండర్ పన్నీర్ రైస్ తయారు చేయు విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి షాజీరా, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, పన్నీర్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కొరియాండర్ పన్నీర్ రైస్ రెడీ. ఊరించే వంటలు చూసారుగా, మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. ముఖం పైన సన్నటి గుల్లలు ఉన్నట్లయితే గోధుమ రవ్వలో కర్పూరం కలిపి ముఖాన్ని కొద్దిసేపు మసాజ్ చేసుకున్నట్లయితే ఆ సన్నటి గుల్లలు క్రమంగా తగ్గిపోతాయి. తయారీ విధానం చూసారుగా. ఓకే సుమ గారు, ఇప్పుడు మీ టర్న్. మీరేం చేస్తున్నారు? సజ్జ పూరీలు అండి. సొజ్జ పూరీలు. సొజ్జ పూరీలు అంటే రవ్వ పూరీలు కదా? బొంబాయి రవ్వని అంటారండి. బొంబాయి రవ్వని అలా అంటారా? ఉడకబెట్టడం దాని ప్రాసెస్ ని మీరు సొజ్జ అని చెప్పేసి అంటారు. ఓకే, అదేంటో చూడాలి. ఉగాదికి స్పెషల్ గా చేస్తారండి. ఉగాదికి ఎక్కువగా స్పెషల్ గా చేస్తూ ఉంటారా? ఓకే, అదేంటో చూద్దాం. మరి ముందుగా రవ్వ పూరీలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రవ్వ పూరీలకు కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, పంచదార 1.5 కప్పు, ఎండు కొబ్బరి పొడి కొద్దిగా, సారె పలుకులు కొద్దిగా, బాదాం పప్పు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూను, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే సుమ గారు, ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించాలి. స్టవ్ ఆన్ చేయాలా? ఓకే, సిమ్లో పెట్టేయండి మంటను. ఓకే. ఇది కూడా నెయ్యితోనేనా? నెయ్యి ఫస్ట్ వేసి రవ్వ వేపాలండి. రవ్వ వేయించుకోవాలా? ఓకే. కొంచెం పలుకులు నేతిలో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్ని వేపి పక్కన పెట్టుకోవాలి. ఇదేంటంటే ఆయిల్ పెట్టారు, ఇది డీప్ ఫ్రై కదా? డీప్ ఫ్రై అండి. ఆలోపు మనం ఇది స్టవ్ ఆన్ చేద్దాం, వేడవుతూ ఉంటుంది మనకి. ఓకే, సో అన్ని వేయించి పక్కన తీసి పెట్టేసుకోవడమేనా? ఓకే. ఇప్పుడు రవ్వ వేయాలండి. ఓకే, బొంబాయి రవ్వ ఇది మొత్తం వేసేనా? సగం వేసేయండి. సగమా? చూడండి, చాలా. సో ఇక్కడ ఏంటంటే బొంబాయి రవ్వని అండ్ అలాగే మైదా అంటారండి. ఓకే, ఈ బొంబాయి రవ్వని సుజీ రవ్వ అని కూడా అంటారు కదండి? అవునండి. ఓకే. ఓకే, రవ్వ ఇందులో వేస్తాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలా? స్టవ్ ఉండండి. 1 కప్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేయాలా ఇందులో? వాటర్ వేయాలి. అక్కడ మగ్గుని తీసుకోరా. ఇది కొలతతో వేయాలా లేకపోతే ఎన్ని కొలతతోనే వేయాలా? ఈ బౌల్తో వేయాలా? దాంతో 2 వేసేయండి. దీంతో 2? షుగర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకే, పంచదార ఇందులో వేసుకోవాలా బొంబాయి రవ్వలు? ఓకే. సో స్వీట్ ఎంత కావాలో అంత వేసుకోవాలి, అంతేనా? అంత వేసుకోవాలండి. ఇది ఇలా మిక్స్ చేసుకోవాలి. మరుగుతున్న నీళ్ళలో వేసేయాలి, అంతేనా? వేసేనా? వదిలేయండి. మొత్తం వేసేనా? మొత్తం వేసేయండి. సో ఇది ఉడికిన తర్వాత మిగతా ప్రాసెస్ చేయాలి. ఇదేంటండి? ఇది కొంచెం కొబ్బరి పొడి, కొబ్బరిని ఇలాచి ఫ్లేవర్ కోసం అన్నట్టు అందులో వేసారు. ఇది ఎండు కొబ్బరి అండ్ ఇలాచి పౌడర్ వేసారా? పౌడర్ అండి. సో జస్ట్ ఫ్లేవర్ కోసం కొంచెం వేస్తారు. కొంచెం వేసి ఇప్పుడు వేస్తారా? కొంచెం మూత పెట్టి తీసే ముందు దింపే వేసేస్తే అయిపోతుంది. కొంచెం ఉడికిన తర్వాత? కొంచెం ఉడికిన తర్వాత. ఓకే. ఇదేం పిండి అండి? అది మైదా పిండి అండి. మైదా పిండిలో ఉప్పు వేసి కొంచెం నూనె వేసి తడపడం. నూనెతో తడిపారా? కాదు కదా? లేదండి, నూనెతో కాదు. వాటర్ వేసి తడపడం, కొద్దిగా నూనె వేయడం. కొంచెం ఒక 1 అవర్ బిఫోర్ నానబెట్టుకుంటేనే బాగా నానుతుంది. నానితేనే వస్తుంది, అసలు బాగా చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, మైదా పిండిలో కొంచెం నూనె ఉప్పు వేసి బాగా తడిపి ఒక 1 అవర్ నానబెట్టారు. సో ఇంట్లోనే నానబెట్టి తీసుకొచ్చేసారు అనమాట, అంతేనా? ఓకే. సో దీన్ని ఏం చేస్తారు? ఈ పిండిని చపాతీలా చేసి ఇది స్టఫ్ చేస్తారా? స్టఫ్ చేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. బాగుందండి వెరైటీగా. నార్మల్ ఖారా పూరీలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఇది స్వీట్ పూరి. స్వీట్ పూరి అండి. ఓకే,
కొంచెం ఉడికినట్టుంది. ఇందులో ఏదో వేస్తానన్నారు. ఇది వేసేసి ఎండు కొబ్బరి అండ్ ఇలా ఓకే. సో డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోనే వేసేసి ఓకే. సారా పలుకులు జీడిపప్పు ఇవి కూడా ఇందులోనేనా? ఇందులోనే. సో చక్కగా సారా పలుకులు జీడిపప్పు కూడా వేస్తారు. మొత్తం దగ్గరకు వచ్చేసింది. అయిపోయినట్టే కదండి? అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేనా? స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారాలండి. వేరే ప్లేట్లోకి తీసుకుంటే తొందరగా చల్లారిపోతుంది. చల్లారిపోతే ఇందులో స్టఫింగ్ చేసేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఓకే. చల్లారాలి కాబట్టి ఇందులోనే ఉంటే ఇంకొంచెం వేడి ఉంటుంది, తొందరగా చల్లారాలి. సో ఇదేలా దీనికి ఏమైనా పీట కావాలా చపాతీలా చేయడానికి? లేదండి, కవర్ పైన చేసేసి కవర్ పైన చేస్తారా? కవర్ పైన చేసేసి ఇందులో వేసేయడం. ఓకే. ఇది ఇందులో తీసేసుకుంటాను. తీసేసుకోండి. ఇది చల్లారలోపు ఇది మామూలుగా చిన్న ముద్దలా చేసి పెట్టేసుకుందాం. చల్లారినాక తర్వాత ఇందులో స్టఫింగ్ చేసేస్తే అయిపోతుంది. పెట్టేసుకుందాం. ఇది చేయడం ఎలాగా? పేపర్ మీద చేస్తారా? కవర్ పైన చేస్తానండి. కవర్ పైన చేసేసి ఇందులో డీప్ ఫ్రై చేసేసి అయిపోతుంది. చేద్దామండి. కొంచెం చూస్తాం. ఓకే అండి. చల్లారిపోయిందండి. ఓకే. సో ఇది కూడా కొంచెం ఆయిల్ అద్దుతూ అంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది మామూలుగా అయితే. సో దాని బదులు హ్యాపీ నెయ్యి కూడా అంటుకోవచ్చు. ఏదైనా అంటుకోవచ్చు. అంటే ఆల్రెడీ మనం నెయ్యిలోనే చేసాం కదా, వేపాం కదా. తర్వాత ఇలా కవర్ తీసుకొని కవర్ ఇట్లా పెట్టేసి దీనికి ఆయిల్ ఇలా రాసేసి. ఓకే. సో మైదా కాబట్టి లోపల స్టఫ్ కూడా బయటికి రాదనుకుంటా. బయటకు రాదండి, బయటకు రాదు. అంటే నానింది కదా మైదా, అందుకని ఇంకా బాగా మంచిగా వస్తుంది అసలు. అంటే విడిపోకుండా ఉంటుంది. ఇలా ముందు చేసేసి పెట్టుకుందామండి. ఓకే. సో చక్కగా స్టఫ్ పెట్టి మొత్తం నీట్గా క్లోజ్ చేసి ఉండలా చుట్టి ఇలా చేసేసి. ఓకే. ఇలా ప్రెస్ చేసేయడమే. సో ఈ పూరీలు చాలా మందంగా ఉంటాయేమో కదా? కొంచెం మందంగా ఉంటుంది. పొంగుతాయండి ఇవి? పొంగుతాయండి. మామూలుగా 3-4 డేస్ వరకు ఏం పాడవు అండి, అసలు బాగానే ఉంటుందా. అంటే ఇందులో మంచిగా వేపుతాం కదా అసలు రవ్వ అనేదేనా. ఓకే. చాలా పెద్దగానే చేశారు అది. ఇంకోటి చేస్తామండి ఇలా. సో ఇలా ఒకటి వేగేలోపు ఇంకోటి చేసేసుకోవచ్చండి. సో చక్కగా ఇదంతా చేసుకునే లోపు మనకు ఆయిల్ కూడా వేడైపోయింది. చక్కగా అయిపోతున్నాయి కదండి. తీసేయండి. ఇంకా ఇది అయిపోయినట్టేనండి. ఇది తీసేనా? తీసేయండి. ఓకే. బాగుంది. మనం మామూలుగా పండుగలప్పుడు ఇట్లా సిరా ఇవి చేసేసుకుంటాం కదా, అట్లా దాన్ని ఉంచి కూడా ఈ పిండి అప్పటికప్పుడు తడుపుకొని కూడా చేసుకోవచ్చు. సిరా ఒకవేళ ప్రసాదం కనుక చేసి అందరికి పెట్టిన తర్వాత మిగిలిపోతే హ్యాపీగా చేసుకోవచ్చు. అప్పుడు అందరూ తింటారు. ఇంకా ఇది అయిపోయినట్టు ఉంది కదండి. తీసేనా? తీసేయండి. ఓకే. ఓకే. మీ సొజ్జ పూరీలు రెడీ. ఇవి పెట్టేద్దామా కాజు పలుకులు వాటిని దగ్గర అన్నట్టు. ఇందాక డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నారు కాబట్టి అవన్నీ వేసేస్తున్నారా ఇక్కడ? కొన్ని బాదం పలుకులు, కొన్ని జీడిపప్పు. ఓకే. రెడీ అండి? రెడీ అండి. రెడీ. ఓకే. వేడివేడిగా రవ్వ పూరీలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. రవ్వ పూరీలు తయారు చేసే విధానం. ముందుగా మైదాలో ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి కాసేపు నాననివ్వాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి సారా పలుకులు, జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో బొంబాయి రవ్వ వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పంచదార వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మరిగాక బొంబాయి రవ్వ మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. దీనిలో ఎండు కొబ్బరి పొడి, వేయించిన సార పలుకులు, జీడిపప్పు వేసి దగ్గర పడనివ్వాలి. ఇది కాస్త చల్లారనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మైదా పిండిని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకొని మధ్యలో బొంబాయి రవ్వ మిశ్రమం ఉంచి పూరీలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రవ్వ పూరీలు రెడీ. తయారీ విధానం చూసారుగా.
ఓకే రాజు గారు, మరి ముందుగా మీరు కొరియాండర్ పన్నీర్ రైస్ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే అండి. అండ్ రవ్వ పూరీలు రాజు గారు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, సో 2 డిషెస్ కూడా టేస్ట్ చేశారు రాజు గారు. 2 కూడా చాలా బాగున్నాయి రాజు గారు. అవునండి, ఇద్దరు కూడా చాలా బాగా చేస్తారు. మీకు కొంచెం కష్టమే, కాకపోతే మీరు ఈజీగా చెప్పగలరు. రెండిట్లో ఏది బెస్ట్ డిష్? సో ఇక్కడ ఏంటంటే కొంచెం బెస్ట్ ఏది అనేది అలా చూసుకుంటే రైస్ ఐటమ్ చాలా బాగుంది. ఎస్, టేస్ట్ పరంగా చూస్తే 2 బాగున్నాయి. అవును. ఓకే, సో ఇద్దరు కూడా మంచి టేస్ట్గా చేశారు. సో ఈరోజు కొరియాండర్ పన్నీర్ రైస్. ఎస్, ఎందుకంటే అది డీప్ ఫ్రై ఐటమ్. 2 కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. అండ్ ఇది అంటే మన అన్నగారు కూడా ఎప్పుడప్పుడు చెప్తుంటారు కదా, ఎప్పుడైనా ఒకసారి చేసుకోవచ్చు. టేస్ట్ అనేది బాగుంది, కొంచెం బెటర్. సో కంగ్రాచులేషన్స్ సుధా గారు. థ్యాంక్ యూ. ఈటీవీ అభిరుచి వారి తరపు నుండి బ్యూటిఫుల్ సారీ. థ్యాంక్ యూ. అండ్ అలాగే సుమా గారు, నిజంగా మీ పూరీలు కూడా చాలా బాగున్నాయండి. పూరీలు సో తెలియని వాళ్ళందరికీ కూడా మీరు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మరి మీకు కూడా సిఎంఆర్ విశాఖ వారి తరపు నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. మీ అందరి కోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. బజ్జీలు చేసేటప్పుడు బజ్జీల పిండిలో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసినట్లయితే బజ్జీలు మరింత రుచికరంగా వస్తాయి. ఈరోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదండి. మరి వాటిలోని పోషక విలువల గురించి డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందాం. ఈరోజు పిండి వంటలు చూసిన ఆలు గుత్తొంకాయ కూరలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. బాగుందండి. ఆలు, వంకాయలు, దాంతోపాటుగా శనగపిండి ఇవన్నీ కూడా చక్కగా మంచి ఒక కాంబినేషన్గా ఉంది. డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. బంగాళదుంపలు క్యాలరీస్ ఎక్కువ, అవాయిడ్ చేయాలి అనే దానికంటే కూడాను మనం ఇలా వంకాయతో పాటు మిక్స్ చేసి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. వంకాయని ఆయిల్లో వేపడం కంటే ఇలా తీసుకుంటే బాగుంటుంది. డెఫినెట్గా ప్రతి ఒక్క వెజిటబుల్ కూడా మ్యాక్సిమం యూటిలైజేషన్ అంటే ఎలా తీసుకుంటే మ్యాక్సిమం మనకు పోషకాలు వస్తాయి అనేది మనం గుర్తించాలి. అలాగే తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇక నెక్స్ట్ మధురంలో చూసిన క్యారెట్ కోకో బర్ఫీ. సో క్యారెట్ ఎలా వాడితే మంచిది. ఇప్పుడు ఇందాక నేను వంకాయ గురించి చెప్పాను కదా, అలా క్యారెట్ గురించి కూడా చెప్పాలి. సో క్యారెట్ ఇలా చాలాసేపు హల్వాలలో, బర్ఫీలలో మనం చాలాసేపు స్టవ్ మీద ఉంచితే విటమిన్ ఏ పోతుందా అంటే చాలా మటుకు విటమిన్ ఏ, క్యారెట్లో ఉన్న విటమిన్ ఏ డిస్ట్రాయ్ అవ్వదు. అంటే ఇమీడియట్గా మనం హల్వాలు తినచ్చు అని కాదు, బట్ ఈ విటమిన్ ఏ ఒక క్యారెట్లో ఉన్న ఈ బీటా క్యారటీన్ ఒక గ్రేట్నెస్ ఏంటంటే, ఆ గొప్పతనం ఏంటంటే అది కుక్ చేస్తాం కదా, ఆ హీట్కి సెల్ వాల్స్ అంటే క్యారెట్లో ఉన్న సెల్ వాల్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోయి చక్కగా మనకు సులభంగా అవైలబుల్గా తయారవుతుంది అనమాట. సో పచ్చిగా తింటేనే మంచిది అనేది కాదు, మనం ఇలా కుక్ చేసి తీసుకుంటే కూడా క్యారెట్లో ఉన్న పోషకాలు మనకు వచ్చేస్తాయి. ఊరించే వంటలో చూసిన కొరియాండర్ పన్నీర్ రైస్ బాగుంది కదా ఈ రెసిపీ. బట్ కొరియాండర్ తర్వాత పుదీనా ఈ 2 కూడా పేస్ట్ చేసి మనం ఈ రైస్లో వేసుకోవడం కంటే అలాగే జస్ట్ ఆ ఆకులతోనే మనం వండుకుంటే ఇంకా బాగుంటుంది, ఇంకా మంచిది. పేస్ట్ అనేది చాలా మటుకు మనం అవాయిడ్ చేస్తే బాగుంటుందండి. అంటే ఇప్పుడు మనం చేసే పేస్ట్లు అన్నీ కూడా మిక్సీల్లో చేస్తున్నాం కదా, సో మళ్ళీ హీట్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. ఇట్స్ అన్ ఎలక్ట్రికల్ థింగ్, ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఒకప్పుడు ఎలా చేసేవాళ్ళం పేస్ట్, ఈవిడ మళ్ళీ మనం ఆ టైప్కి అలా పచ్చళ్ళు రుబ్బుకోవాలా అంటే యాక్చువల్లీ అలా చేసుకుంటేనే మంచిది. అంటే రుబ్బు రోల్లో కానివ్వండి, లేకపోతే మనం పచ్చళ్ళు ఎలా చేత్తో చేసుకునే వాళ్ళము దంచుకొనో లేకపోతే రుబ్బుకొనో అప్పుడు పేస్ట్ చేసుకుంటే అది వేరే. అప్పుడు అది ఎలా ఉంటుందంటే పూర్తిగా ఒక పేస్ట్ స్మూత్ కన్సిస్టెన్సీలో రాకుండా కొద్దిగా బరగ్గా ఉండేదన్నమాట. అంటే ఆ పోషకాలు పోకుండా అలాగే నిలువ ఉండేది. అప్పుడు అలా పేస్ట్లు చేసుకుంటే మంచిది. పన్నీర్ ఇలా తురుముకొని క్యూబ్స్ కంటే కూడా తురుముకొని వేసుకుంటే మసాలాలన్నీ కూడా యాడ్ అయ్యి చాలా బాగుంటుందండి. సో కొరియాండర్ పన్నీర్ రైస్ బాగుంది. ఇంకా రవ్వ పూరీల గురించి చెప్పాలంటే నిజంగా నేను ఏమేమి తినద్దు అని చెప్తూ ఉంటానో అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. రీఫైన్డ్ రవ్వ, తర్వాత షుగర్, తర్వాత మైదా. నిజంగా ఇలాంటిది ఆరోగ్యానికి చాలా చాలా డేంజరస్ అండి.
సో ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో ఆలు గుత్తొంకాయ కూర చాలా బాగుంది. అలాగే కొరియాండర్ పన్నీర్ రైస్, నిజంగా ఈ రెండు కూడా ఎక్సలెంట్. చెప్పాను కదా, వంటింట్లో కూడా వేడిగా ఉంటుంది కాబట్టి మనం చకచకా వంట చేసి వచ్చేసేయాలి అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి సింగిల్ ఐటమ్స్ ఉన్నాయి కదా, కొరియాండర్ పన్నీర్ లాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది. మిగిలిన రెండు కూడా మనం ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు తెలిసిన వంటల్ని మాకు రాసి పంపించి మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన వంటలు చాలా బాగున్నాయండి. ఓకే అండి. ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎన్టీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.